కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జిందాబాద్ జిందాబాద్ టీఆర్ఎస్ జిందాబాద్ 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 టీఆర్ఎస్ జిందాబాద్ 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 టీఆర్ఎస్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి దయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ టీఆర్ఎస్ జిందాబాద్ 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 టీఆర్ఎస్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ బిఆర్ఎస్ జిందాబాద్ 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 టీఆర్ఎస్ జిందాబాద్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రబెల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి దయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి దయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలకర్తుర్తిలో మహా జనసంద్రోహంతో ఈ యొక్క సభను మరి నిర్వహించడం జరుగుతున్నది. పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క సభను ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మేము 3వ డివిజన్ కొత్తపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి తండోపతండాలుగా జనసంద్రోహంతో ఆ యొక్క సభకు మేము వెళ్తూ ఉన్నాము. ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం మా అందరితోనూ మేమందరం కూడా వెళ్ళి ఆ సభలో మేము వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. పేరు చెప్పండి. బొత్సురాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మీడియా వాళ్ళకు 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని ప్రారంభించి వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మాజీ మంత్రి వర్యులు దయాకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గద్దె కలరేసి గద్దె జెండాను ఎత్తుకొని బహిరంగ సభ రావాలని ఆదేశించిన ప్రకారం ఈరోజు కొత్తపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 2001 ఏప్రిల్ 27 కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాధించుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజల ఆంక్ష బంగారు తెలంగాణ చేయాలన్న కేసీఆర్ కోరిక 10 ఏళ్ళు కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు విషయంలో వెలుగులు నింపిన మన కేసీఆర్ గారు ధన్యవాదాలు. 2001 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉండే పార్టీని భారతదేశంలో విస్తరించాలని చెప్పి 2022 అక్టోబర్ 5 నాడు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్ పెద్దలు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రమాన్ని నుంచి ఆయన చెప్పిన ప్రకారంగా ఈరోజు ఎలకతుర్తి సభలో రజోత్సవం 25 సంవత్సరాలు 24/25 సంవత్సరాలు దిగుతున్నాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున వర్ధనపేట కాన్స్టిట్యూషన్ దయాన్న గారి నాయకత్వంలో
మాకు ఇన్ఛార్జి వచ్చిన కాంచి మొన్నటి కాంచి కూడా ఆయన చెప్పిన విధంగా మొన్న డివిజన్ మీటింగ్ పెట్టుకున్నాం. మొన్న విలేజ్లో కూడా మాట్లాడుకొని ఈరోజు అత్యధిక గ్రామాల నుండి ఈరోజు ఎల్కతుర్తి సభకు మేము కేసీఆర్ని చూడాలి అనేది ప్రజలలో బాగా ఉత్సాహం ఉన్నది. కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని ప్రజలు, రైతులు అందరూ అన్ని వర్గాల సంఘాల ప్రజల నాయకులు కోరుకుంటారు. కాబట్టి ఈరోజు ఎల్కతుర్తి సభకు 5 గంటలు కేసీఆర్ వస్తున్నారు. కాబట్టి కొత్తపేట గ్రామం నుండి మా 3వ డివిజన్ నుండి ఆరపల్లి, పైడిపల్లి గ్రామాల నుండి ప్రజలు తరలి వెళ్తూ, కార్యకర్తలు వెళ్తూ అందరూ మాకు కేసీఆర్ రావాలని పాట పాడుతున్నారు. దాన్ని కేసీఆర్ గారిని చూడడానికి మా 3వ డివిజన్ తరఫున అందరం పోతున్నాం. దీనికి సంబంధించిన కార్యకర్తలు బస్సులు తయారు చేసినాం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బస్సులలో ప్రయాణం చేసి ఎల్కతుర్తి సభకు వస్తారని మీ అందరి ముఖ్యంగా సభాముఖంగా చెప్పదలుచున్నాం. జై తెలంగాణ. డివిజన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ రాజు, 3వ డివిజన్ అధ్యక్షుడు.